సో ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంకో స్టాల్ దగ్గర ఉన్నాం. సో ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటంటే ఐసీయూ మనందరికీ తెలిసింది కదా, ఐసీయూ ప్రొడక్ట్స్ అనమాట. సో ఐసీయూలో వాడేటువంటి ఆక్సిజన్ కానీ లేకపోతే ఆ మిషన్స్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. భయ్యా చెప్పండి అసలు ఏంటి? ఇది వచ్చేసి డీవీటీ స్టార్టింగ్స్, డీవీటీ మిషన్, డీవీటీ స్టార్టింగ్స్. ఇది వచ్చేసి D12 థెర్మోసిస్. ఓకే, ఇవి ఐసీయూలో బ్లడ్ సర్క్యులేషన్ లేని ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి యూజ్ చేసి కొంచెం ఫ్రీ అవుతుంది, అందుకనేసి ఇది యూజ్ చేస్తారు ఈ మిషన్. ఓకే, ఇది వచ్చేసి క్లాస్ 2, అంటే ఇది వచ్చేసి నరాలు వ్యారికోస్ వస్తుంది, దానికోసం యూజ్ చేస్తారు. ఈ పేషెంట్ వచ్చేసి సర్జరీ జరిగేటప్పుడు బెడ్ మీదే ఉంటారు కదా, బెడ్ సర్క్యులేషన్ లేనప్పుడు ఇవి యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి మనం హోమ్లో యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ 2 స్టార్టింగ్. ఇది వచ్చేసి లాంబ్రోస్కోప్ సెట్ వచ్చేసి దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఈటీ ట్యూబ్స్ లోపల మనకి ఇన్సెట్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. ఇవి అంటే ఇవి లైట్ వస్తుంది, ఆ ఫోక్స్ లోపల పెట్టేసి ఇన్సెట్ చేయడానికి దీని ద్వారా యూజ్ చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి బ్లడ్, అదేంటి అది? ఇది ప్రెషర్ బ్యాగ్, ప్రెషర్ బ్యాగ్. ఇది వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ కోసం ప్రెషర్ బ్యాగ్ యూజ్ చేస్తారు. ఇది ఎయిర్ కుషన్ అంటే ఎన్ఐవి కోసం యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫైబ్రాటిక్ లాంబ్రోస్కోప్ సెట్, సేమ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎల్ఎంఏ వచ్చేసి మనకి లోపల ఆక్సిజన్ అలాంటివి ఇవ్వడానికి ఐజెల్ అని ప్రోసెల్ ఎల్ఎంఏ, స్ట్రైట్ ఎల్ఎంఏ, ఆంబు ఎల్ఎంఏ. ఇవి ఏంటి భయ్యా? ఇదేంటిది? సిలికాన్ ఫేస్ మాస్క్. ఓకే, వెంటిలేటర్ మీద వాళ్ళ మీద ఉండే వాళ్ళకి ఆక్సిజన్ వెళ్తుంది కదా మనకి లోపలికి, దానికోసం యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఆంబు బ్యాగ్. ఇది వచ్చేసి మనకి అంటే మనం శ్వాస లేకుండా ఉంటాం కదా, ఫస్ట్ ప్రాసెస్ దీన్ని చేస్తా. దీన్ని వచ్చేసి ఇక్కడ మౌత్ దగ్గర పెట్టి ప్రెస్ చేస్తే మనకి ఏమో ఉండదు కదా సార్, శ్వాస లేకుండా పడిపోతాము. అప్పుడు ఇది ప్రెస్ చేస్తూ ఉంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఇది పెట్టి ఆక్సిజన్ ఇది పెట్టాలా? ఆక్సిజన్కి ఇది పెట్టి ఆ తర్వాత యూజ్ చేస్తారు లోపలికి. ఓకే, ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తూ ఉన్నాం, యూజ్ చేయాలి. ఇది వచ్చేసి మిషన్కి ప్రాబ్లం రాకుండా ఇది వచ్చేసి హెచ్ఎంఈ ఫిల్టర్, హీట్ మానిటరింగ్ ఎక్స్చేంజ్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఎన్ఐవి వెంటిలేటర్ యూజ్ చేస్తారు. ఇది ఓకే. ఇది వచ్చేసి ఇది బేసిక్గా మనకు చాలా ఏమంటారు, చాలా క్రిటికల్ పొజిషన్స్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అవును సార్, అవును. శ్వాస కూడా తీసుకొని మాట్లాడాలి, దానికోసం ఇది ట్యూబ్ ఫిట్ చేస్తారు సార్. ఈ వెంటిలేటర్ మిషన్ ఫిట్ చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి దీన్ని కనెక్ట్ చేసేసి వెంటిలేటర్ ఇస్తారు. దానికి బాగా క్రిటికల్గా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేస్తారు. ఓకే, దీనికి కనెక్ట్ చేస్తారా? అవును సార్. ఓకే, expected the ventilator machine. Okay. This one expected, this one expected. ఓకే, This is a heavy mask. This will filter. కట్ చేస్తారు, వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారు. అవును సార్, వెంటిలేటర్ మిషన్కి కనెక్ట్ చేస్తారు. Beam filters, bacteria filters, insulin bacteria. ఇది మిషన్ నుంచి బ్యాక్టీరియా వస్తుంది సార్. Okay. దాన్ని వచ్చేసి ఈ ఫిల్టర్ ద్వారా మనకి పేషెంట్కి అయ్యేటప్పుడు మిషన్కి ప్రాబ్లం రాకుండా మనకే ప్రాబ్లం రాకుండా చూసుకునేది. ఈ హెచ్ఎంఈ కూడా సేమ్ ప్రాసెస్, మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఫిల్టర్ చేసి పంపిస్తుంది ఆక్సిజన్. ఇది ఓకే, ఫిల్టర్ చేసి ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ ఆక్సిజన్ వచ్చేటప్పుడు ఫిల్టర్ చేసి పంపిస్తుంది. ఇవి వచ్చేసి నెబ్యులైజేషన్ ఇస్తారు. అంటే మనకి నోస్ బ్లాక్ అయిపోయి సెల్ ఉంటుంది కదా లోపల, ఓకే, ఓకే, దాన్ని క్లియర్ చేయడానికి అస్తలిన్ ఉంటుంది. అస్తలిన్ దీంట్లో ఫిట్ చేసి అస్తలిన్ ఇవ్వచ్చు. ఇవి ఎక్కువగా మనకు ఐసీయూలో ఐసీయూ అండ్ ఓటీ ప్రాసెస్కి యూస్ అవుతుంది, ఎమర్జెన్సీ పర్పస్. ఇది ఏంటి? వామర్ మిషన్. వామర్ మిషన్ వచ్చేసి సర్జరీ జరిగేటప్పుడు పేషెంట్ ఐసీయూలో బాగా కూలింగ్గా ఉంటుంది కదా, దానికోసం వచ్చేసి హీట్ చేస్తుంది. ఓకే, ఈ బ్లాంక్ ఇది వచ్చేసి పేషెంట్కి వేస్తారు. పేషెంట్కి వేసి ఫిక్స్ చేస్తే హీట్ వస్తుంది సార్. దీంట్లో నుంచి హీట్ వస్తుంది. సర్జరీ జరిగేటప్పుడు పేషెంట్ బాగా చలిగా ఉంటారు కదా, అవునవును, దానికి వచ్చేసి కొంచెం హీట్ ఇచ్చేదానికి ఇది యూస్ చేస్తారు. అంటే బాడీ కండిషన్ దానికి టెంపరేచర్ ఒక్కొక్కరు బాగా కూల్గా ఉంటారు. ఇప్పుడు ఏసీ ఓటీలో వచ్చేసి ఏసీ ఉంటుంది, దానికి బాగా చలిగా ఉంటుంది. చలిగా ఉన్నప్పుడు ఈ హీట్ పెడితే కొంచెం సర్జరీ జరిగేటప్పుడు పేషెంట్కి ఏం తెలియదు, అలాగే హీట్ చేస్తూ ఉంటుంది. దానికోసం ఇది చేశారు. ఇవి మొత్తం ఆల్మోస్ట్ ఇవన్నీ ఐసీయూకి సంబంధించిన ప్రొడక్ట్స్. బూజీ విత్ స్టీల్ కాంబో వస్తుంది. ఇది ఇంట్యుబేషన్ కోసం. ఇంట్యుబేషన్ అంటే మనకి లోపలికి పెడతారు, పైప్స్ పెట్టి ఆక్సిజన్ ఇస్తారు, ఇంట్యుబేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఇలాగ వచ్చేస్తుంది. ఇది ఇలా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఇందులో నుంచి ఆక్సిజన్ ఇస్తారు మనకి లోపలికి. అంటే బాగా క్రిటికల్గా నోరు తెలవలేక అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసి దీంట్లోంచి ఆక్సిజన్ ఇస్తారు లోపలికి. ఓకే. అలాగే ఇది వచ్చేసి బూజీ. బట్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ అంటే ఏమంటారు ఆల్మోస్ట్ క్రిటికల్ బాగా క్రిటికల్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు యూస్ పేషెంట్ చేసే బాగా ఎక్విప్మెంట్ కదా, క్రిటికల్ ఓటీలో సర్జరీ జరిగేటప్పుడు అలా ఉన్నప్పుడు బాగా యూస్ చేసే ప్రోడక్ట్స్. ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఓకే. ఇది ఈ పైప్ ఏంటన్నా ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఈ లారెంజ్ చూసుకోవచ్చు సార్. ఇది వచ్చేసి ఎల్ఎంఏ లారెంజల్ మాస్క్ 50 అని వస్తుంది. ఇది వచ్చేసి లోపల మనకి నేసల్ ఫ్రంట్ ల్యాబ్ వేస్తారు. దీంట్లో వచ్చేసి నేసల్ అంటే మనకి ఫుడ్ అలాగా ఇస్తారు, ఫుడ్ పంపించడానికి. ఓకే. అదే పైప్స్ ద్వారా పంపించడానికి ఇది యూస్ అవుతుంది, పంపించడానికి యూజ్ చేస్తారు. ఫుడ్ కానీ జ్యూసెస్ అలాంటివి. ఓకే. ఇది కూడా అంతేనా సేమ్? సేమ్ సార్. ఈ ప్రాసెస్ అంతా సేమ్. ఈ 4 అంటే దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి ప్రోసల్, ఇది వచ్చేసి హైజెల్ సిలికాన్ ఉంటుంది, ఇది వచ్చేసి షాంపూ అంటే టౌల్ లెక్కన ఉంటుంది. ఓకే. ఇది స్ట్రైట్ అంటే మన కండిషన్ బట్టి ఒక్కొక్క ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు, డాక్టర్ ఒక్కొక్క మోడల్ ప్యాటర్న్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే. దానికోసం ఇవన్నీ. ఓకే.